లా 30లో ఒక మాస్టర్ మ్యూజిషియన్ స్టేజ్ మీద ఉన్నాడు. ఇన్స్ట్రుమెంట్ ని పర్ఫెక్ట్ గా వాడుతున్నాడు. ప్రతి ఒక్క నోట్ ని, ప్రతి ఒక్క మూవ్ ని కూడా. ఆ మూమెంట్ లో ఆడియన్స్ ఏమనుకుంటారు, అంత ఈజీగా అతను ఎలా చేస్తున్నాడని. కానీ వాళ్ళు చూడని విషయం ఏంటంటే అతను ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎంత స్ట్రగుల్ అయ్యిండు, ఎన్ని రాత్రులు అతను నిద్రపోకుండా దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. అవన్నీ ప్రజలు ఏం చూడరు. సీక్రెట్ గా ఉండటం వల్ల ఒక పవర్ ఉంటదని చెప్తారు కదా. అతిపెద్ద అచీవ్మెంట్స్ చాలా న్యాచురల్ గా ఎఫర్టే పెట్టనట్టు మ్యాజికల్ గా ఉంటాయి. అదే ఒకవేళ ఒక్కసారి తడబడినా, కొంచెం పానిక్ గా ఫీల్ అయినా ఇక ప్రజలు డౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ విషయం చెప్పేదే 30వ లా. నీ హార్డ్ వర్క్ ని దాచిపెట్టు, నీ సక్సెస్ స్మూత్ గా ఉండేటట్టు చూసుకో, అది కూడా ఈజీగా ఉండేటట్టే. అది ఎంత ఈజీగా కనిపిస్తే అంత గ్రేట్ నువ్వు అవుతావు. ఎందుకంటే ప్రజలు ఎవరికి అట్రాక్ట్ అవుతారు, ఎవరికైతే న్యాచురల్ టాలెంట్ గిఫ్ట్ అయి ఉందో వాళ్ళ సైడ్ తిరుగుతారు. అంటే ఒక సూపర్ హ్యూమన్స్ లాగా. స్ట్రగుల్స్ ఉండడం వల్ల ఒక సింపతిని పొందుతావు, కానీ ఎఫర్ట్లెస్నెస్ ఉండడం వల్ల నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు. ఎగ్జాంపుల్ గా పునరుజ్జీవనంకి ఒక జీనియస్, అతనే లియనార్డో డా వించి. అదే మోనాలిసా పెయింటింగ్ వేశారు కదా అతను. ద మోనాలిసా ఇంకా ద లాస్ట్ సప్పర్, ఈ 2 మాస్టర్ పీస్ ని చేసిన వ్యక్తి. అతను తన కాలాలకి ముందే మాంచెస్టర్ దేశాలని గీశాడు. కానీ ప్రపంచానికి ఎలా చూపించాడు, అవన్నీ ఒక ఎఫర్ట్లెస్ లాగా తన మైండ్ తో మాత్రమే వేసినట్టు. కానీ వెనకాల స్క్రీన్ లో చూస్తే లియనార్డో సక్సెస్ అయి ఉన్నాడు. ఎందుకంటే శవాలని విడదీసి అనాటమీ స్టడీ చేయనీకి నోట్బుక్స్ లో 1000 ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ని రాస్తున్నాడు. ఆ ఎండ్లెస్ ప్రాక్టీసింగ్ టెక్నిక్స్ వల్ల. అందువల్లనే అతని స్ట్రగుల్ ని పెద్దగా చూపించలేడు. పేట్రెన్స్ కి ఇంకా అభిమానులకి ఒక బ్రిలియన్స్ ని చూపించాడు, ఒక బ్యూటీని, ఇంకా అది కూడా ఈజీగా. అందుకనే అతని వర్క్స్ ని జస్ట్ రెస్పెక్ట్ మాత్రమే చేయలేరు, దాన్ని మొక్కారు కూడా. మిరాకిల్స్ ఆఫ్ జీనియస్ అని. ఇప్పుడు ఇండియాలో కూడా షాజహాన్ తాజ్మహల్ ని కట్టాడు. ఒక టూమ్ మాత్రమే తన క్వీన్ కోసం కావాలి అని అనుకోలేడు. అతనికి వరల్డ్ గ్రేటెస్ట్ సింబల్ లవ్ కి ఇంకా పవర్ కి రెండింటికి తయారు చేయాలనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ 20 సంవత్సరాలకి పైగా అయింది. కొన్ని వేల మంది ఆర్టిసన్స్, ఇంజనీర్స్, లేబర్స్ ప్రతి రోజు అలానే రాత్రి కూడా పని చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎవరు ఊహించని విధంగా మార్బుల్స్ ని కూడా కొన్ని 100 మైల్స్ దూరం నుంచి తీసుకొచ్చారు. ప్రీషియస్ స్టోన్స్ ని మైక్రోస్కోపిక్ వ్యూ తోటి ప్రతి చిన్న డీటెయిల్ ని కూడా మిస్ చేయకుండా పెట్టారు. మరి ప్రపంచానికి షాజహాన్ ఏం చూపించాడు, అతని చెమటని, అతని సఫరింగ్ ని. దారిలో కౌంట్లెస్ ఛాలెంజెస్ వచ్చాయి, అవన్నీ ఎవరికి తెలియదు. కేవలం అతను చేసిన మాస్టర్ పీస్ ని చూస్తారు. ఒక మూమెంట్ ని చూస్తే అదేదో స్వర్గం నుంచి తీసుకొచ్చి పెట్టినట్టే ఉన్నది అనుకుంటారు. కానీ దాని వెనకాల ఉన్న ఎఫర్ట్ ని ఎవ్వరు చూడరు. అదే విస్మయం ని గుర్తు చేస్తుంది. ఒక ఎఫర్ట్లెస్ బ్యూటీ పర్ఫెక్షన్ ని కోరుకున్నట్టు. అందుకనే తాజ్ మహల్ ని ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లాగా గుర్తు పెట్టుకోలేరు, అదొక మెరాకిల్ లాగా పెట్టుకున్నారు. లవ్ కి ఇంకా ఆర్ట్ కి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజలకి స్ట్రెంగ్త్ మాత్రమే కావాలి, దాని వెనకాల ఉన్న స్ట్రగుల్ కాదు. నువ్వు ఎప్పుడైతే కారణాలు చూపిస్తావో దాన్ని జాలి లాగా కన్సిడర్ చేస్తారు. ఆ జాలి రెస్పెక్ట్ ని చంపేస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే సక్సెస్ ని ఈజీగా తీసుకొస్తావో నువ్వు అప్పుడు న్యాచురల్ గా కనిపిస్తావు. అప్పుడు ప్రజలు నిన్ను ఫాలో అవ్వాలనుకుంటారు, నీ మీద ట్రస్ట్ ని పెంచుకుంటారు, నిన్నే అడ్మైర్ అవుతూ ఉంటారు. అందుకనే మెజిషియన్స్ వాళ్ళ ట్రిక్స్ ని రివీల్ చేయరు. ఇంకా లీడర్స్ కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ ని, వాళ్ళు చేసే విషయం ని అస్సలు చూపియరు. ఒక కేయాస్ ని సరౌండ్ చేసి ఉంచుకుంటారు. దాని అర్థం హార్డ్ వర్క్ ని పక్కన పెట్టి వాళ్ళు సక్సెస్ ని చూస్తున్నారని కాదు. దానికి అర్థం ఏంటంటే వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధని పక్కన పెట్టి ఒక మిస్టరీని చూపిస్తున్నారు. ఈ రోజు ప్రపంచంలో కూడా అథ్లెట్స్ ఇయర్స్ వరకు ట్రైన్ చేస్తారు, కానీ ఎప్పుడైతే గేమ్ ఆడతారో వాళ్ళ ఎఫర్ట్స్ ని చూస్తుంటే అది ఈజీగానే వచ్చినట్టు ఉంటుంది. మూవీ యాక్టర్స్ రిహార్సల్స్ కూడా ఎండ్లెస్ గా ఉంటాయి, కానీ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆంటర్ప్రెన్యూర్స్ కూడా రాత్రి కూడా పడుకోకుండా పనిచేస్తారు, కానీ పబ్లిక్ లో, ప్రాజెక్ట్ లో కాన్ఫిడెంట్ గానే ఉంటారు. అంటే దీని అర్థం నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావు అనేది కంప్లైంట్ చేయకుండా ఉండటం, నీ పానిక్ ని ప్రజల ముంగట పెట్టకుండా కామ్ గా ఉండటం, నీ మిస్టరీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండు. నువ్వు లోపల ఇంకా నేర్చుకుంటా ఉన్నా కానీ నీ మిస్టరీని నువ్వు మెయింటైన్ చేస్తే అప్పుడు నువ్వు బ్యాలెన్స్ గా ఉంటావు. ప్రజలకి కూడా అదే ఇష్టం, దాని వల్లనే రెస్పెక్ట్ పొందుతారు, దాని వల్లనే చాలా స్మూత్ గా కూడా ఉంటాం. దీన్ని ఎలా అప్లై చేయాలంటే ప్రైవేట్ లో ఉన్నప్పుడు నీ హార్డ్ వర్క్ ని నువ్వు చేయి, సైలెన్స్ గా ఉండి ఎంతనైనా కష్టపడు, కానీ ఫైనల్ ప్రోడక్ట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మాత్రమే దాన్ని రివీల్ చేయి. అలానే నీ ఇమేజ్ ని కూడా కంట్రోల్లో పెట్టు. ప్రతిసారి కామ్ గా, ఈజీగా, అలానే ఒక మిస్టరీ తోటి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దానిలో ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేయి. 30వ లా చెప్పేది ఏంటంటే పవర్ అనేది అచీవ్ చేసుకునేది కాదు, నువ్వు దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నావు అనే దాని మీదనే ఉంటుంది. లియనార్డో కొన్ని ఇయర్స్ ఆఫ్ అబ్సెషన్ ని దాచిపెట్టుకొని ఉన్నాడు. లాస్ట్ కి ఒక ఎఫర్ట్లెస్ జీనియస్ ని ప్రపంచానికి చూపించాడు. షాజహాన్ కూడా దారిలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, కానీ తాజ్ మహల్ ని ఇప్పటికీ పర్ఫెక్ట్ గానే చూస్తారు. అందుకనే సైలెన్స్ లో స్ట్రగుల్ అవ్వాలి, నీడలలో మాత్రమే నీ చెమట ఉండాలి. కానీ ఎప్పుడైతే నువ్వు లైట్ లోకి వస్తావో అది చాలా క్లీన్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ గేమ్ ఆఫ్ పవర్ ఎక్కడ ఉంటదంటే ఒక గ్రేటెస్ట్ ఇల్యూజన్ ఏంటంటే నువ్వు లాస్ట్ లో ఏదైతే ప్రజెంట్ చేస్తున్నావో అది ఎఫర్ట్లెస్ గా ఉండేటట్టు చూడండి.